నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. ఏపీలో కూటమి పాలన ఏడాది పూర్తయింది. ఈ కాలంలో కూటమి నేత చంద్రబాబు ఎన్నికల హామీలను కూడా నెరవేర్చామంటూ దృష్టి సారించారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను పెద్దపీట వేశామన్నారు. అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టులు కూడా పనులను తిరిగి ప్రారంభించామన్నారు. సూపర్ 6లో భాగంగా అనేక పథకాలను కూడా ప్రారంభించామన్నారు. పింఛన్ను 4,000కు పెంచామన్నారు. డిఎస్సి ల్యాండ్ టైటిల్ను యాక్టును కూడా వంటి సంచలన నిర్ణయాలను కూడా తీసుకుంటామన్నారు. అవే కాకుండా గత పాలనలో ఏదైతే జరిగిన తప్పులపై కూడా దృష్టి పెట్టామన్నారు. కేసులు ఎఫ్ఐఆర్లు కూడా దర్యాప్తులు మొదలుపెట్టామన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా, ఇవన్నిటి మీద విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇంతకీ చంద్రబాబు పాలనలో సమస్యలు సవాళ్లను అధిగమించారా? ఈ పాలనలో బాబుకు 10లో ఎన్ని మార్కులు ఇవ్వచ్చు? ఇదే ఇవాటి మిడ్ డే డిబేట్లో పాల్గొనడానికి మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు, డాక్టర్ విశ్లేషకులు ఉన్నారు. అలాగే మిట్టపాటి పార్థసారథి గారు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. పెంటపాటి పుల్లారావు గారు, మొత్తం మీద ఏదైతే చంద్రబాబు పాలనలో కూటమి పాలనలో సంవత్సరం పూర్తయింది. అనేక సంక్షేమ పథకాలు, అలాగే రైతులకు కావచ్చు, అలాగే విద్యార్థులకు కావచ్చు, లేకుంటే విద్య అనుభవించే వ్యక్తులకు కావచ్చు, అలాగే ప్రతి వ్యక్తికి కూడా మా పాలనలో 100% ముందుకు సాగుతున్నాం. ఈ ఏడాది పాలనలో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, అందరూ కూడా మాకు సహకరించారు అంటున్నారు. అంటే ఏడాది పాలనలో అన్నీ సహకరించుతూ నడుస్తున్నారని అనుకోవచ్చా? ఒకటి, ప్రజలు సహకరించారు, ప్రభుత్వం సహకరిస్తుందా అంటే ఇప్పుడు అక్కడ మనకి ఎదురుగా ఒక ఎమ్మెల్యే గారు కూర్చున్నారు. ఆయన అనుభవం మనకంటే ఎక్కువ ఒప్పుకుంటా. ప్రజలు చూసేది ఇది చేసా, అది చేసా, నీకు అది ఇచ్చా, ఇది ఇచ్చా, అది పూర్వం ఆ గవర్నమెంట్ కూడా అనేది కదా. అది ఒక్కటేనా లెక్క? ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రిని ప్రజలు కూడా ఏం చూస్తారంటే ఈయన వ్యవహారం ఏంటి, ఎలా ఉన్నాడు, పెద్ద మనిషి, మాటకు నిలబడుతున్నాడు, అవన్నీ ఉంటాయి. ఒక ఐడియాకి రాగానే నీకు ఇది ఇచ్చాం కదా, చాలదా అన్న యాటిట్యూడ్ చాలదు చంద్రబాబు గారు, చాలదు రాజమౌళి గారు, ఇది సరిపడదు అంటే చేస్తున్నారా లేదా ఇంకా మనం అంచనా తీయటం కష్టం. 1 సంవత్సరం అవ్వింది. నరేంద్ర మోడీ 11 సంవత్సరాలు అవ్వింది కాబట్టి మనం ఒక అంచనా వేయచ్చు. ఆయన ఎలా చేస్తాడు. ఇప్పుడు ఈయన 1 సంవత్సరం అవ్వింది. కూటమి ప్రభుత్వం, కొత్త వ్యవహారం, ఎలా ఉంటారు, ఇంకా టైం ఉన్నది. కానీ నా వ్యూ అదే, మిత్రులు మిగతా వాళ్ళు పొరపాటు అనొచ్చు. నేను ఎప్పుడు చూసేది ఏంటంటే విశేషంగా మన రాష్ట్రంలో, మన దేశంలో రైతులకు ఏమన్నా చేస్తున్నారా లేదా, ఒకటి. మధ్యతరగతి వాళ్ళకి ఏమన్నా చేస్తున్నారా లేదా, 2. 3, కాస్ట్ ఆఫ్ లివింగ్, బ్రతకటానికి ధరలు ఎలా ఉన్నాయి, అది 3 చాలా కీ పాయింట్స్. అది నాకు కొద్దిగా ఇబ్బంది కనపడింది, చాలా ఇబ్బంది కనపడింది. రైతాంగానికి నీకు ఎరువులు ఇచ్చాం అంటే 50 సంవత్సరాలు బట్టి ఎరువులు ఇస్తున్నారు. నీకు ఏదో డబ్బు ఇచ్చాం, ఈ 15 సంవత్సరాలు బట్టి, 10 సంవత్సరాలు బట్టి డబ్బులు ఇస్తున్నారు. ఏంటి కొత్త? నువ్వేమన్నా వ్యవసాయం ఆదాయం ఇంప్రూవ్ చేసావా అంటే పాపం ఈ గవర్నమెంట్ అంటున్నాను కాదు, మోడీ గవర్నమెంట్ కూడా, లేకపోతే ఇంకో గవర్నమెంట్ కూడా వ్యవసాయం ఆదాయాలు పెరగలేదు. చూసుకోవాలి, ఆదాయాలు పెరగలేదు. ఏదో సబ్సిడీ ఇచ్చాం, ఇది ఇచ్చాం, ఇది ఇచ్చాం, నోరు మూసుకు కూర్చో అంటున్నారు. అది సరే. 2, మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎంత కష్టంగా ఉన్నది వాళ్ళ లైఫ్. మధ్యతరగతి అంటే ఎవరు? నెలకు 20,000, 30,000 ఉద్యోగాలు చేసో సొంత బ్రతుకు ఏదో చేసి సంపాదించేవాళ్ళు. వాళ్ళు లేబర్ కాదు, ధనవంతులు కాదు, ఆస్తి లేదు, అద్దెంట్లో ఉండాలి సిటీస్ అయితే. అది పరిస్థితి బాగోలేదు. మీరు ఎక్కడైనా సర్వే చేయండి, భారతదేశంలో పరిస్థితి బాగోలేదు. ఈ ప్రభుత్వం వాళ్ళకి చేసుంటే బాగుండును, ఇంకా టైం ఉన్నది. ఆ సూపర్ 6, సూపర్ 7 ఏమి పెట్టినా మధ్యతరగతి వాళ్ళని ఇగ్నోర్ చేస్తున్నా. 3వది, ఇంకా మిగతా చాలా విషయాలు ప్రభుత్వాన్ని ఇంకా టైం ఉన్నది, బాగుంటుందా, ఈవేళ చాలా బాగున్నదని పక్క వాళ్ళు చెప్తారు, ఆ క్యాడర్ చెప్తారు, ఆ ఎమ్మెల్యేలు చెప్తారు, ఆ సపోర్టర్స్ చెప్తారు. కానీ నేను చూస్తున్నది ఇంకా టైం ఉన్నది, చూడాలి. పోలవరం వెళ్తున్నాం, పోలవరం ఎవరికి ఉపయోగం? అక్కడ కదిరి, అనంతపూర్ ఎమ్మెల్యే గారికి ఉపయోగం. ఆ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో ఉపయోగం లేదే అని ఇవాళ నుంచి కాదు, 2004 నుంచి 2008 నుంచి చెప్తున్నా. ఇలాంటి ప్రాజెక్ట్స్ దేనికి అంటే నీరండి, నీరు పట్టుకెళ్ళాలని. నీరు పట్టుకెళ్ళి ఏం వేస్తావు? యావకాడో వేస్తున్నావా, తోటలు వేస్తున్నావా, వరి పండిస్తున్నావా? సో ఎంత ఆలోచన లేకుండా అప్పుడు ఆ టైంలో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ ఆఖరికి ఏదో నీరు, ఆ కరువు లేదు భారతదేశంలో ఈవేళ. సో అమరావతి కట్టాలి, మంచి క్యాపిటల్ కావాలి, కాదన్నాం. కానీ
60,000 ఎకరం క్యాపిటల్ అంటే కొద్దిగా ఎవరు తీరుస్తారు ఈ అప్పుల తర్వాత? ఈ ప్రాజెక్ట్ సరిగ్గా ఫెయిల్ అయిపోతే జనాలు వచ్చేస్తారా సిటీ కట్టేస్తే? ఆర్టిఫిషియల్గా ఇవన్నీ కన్సల్టేషన్ ఉంటే బాగుంటుంది కదా, ఎక్కువ కన్సల్టేషన్. అది కొద్దిగా ఒక అడుగు ఆలోచిస్తే బాగుంటుంది అంటున్నా. నేను ఎస్ చెప్పట్లేదు, నో చెప్పట్లేదు. పూర్వం వెళ్ళిన రూట్ మీద వెళ్తున్నారు. పూర్వం వెళ్ళిన రూట్ మీద 2019లో ఏమైందో అందరికి జ్ఞాపకం ఉన్నది కదా. మన మామ నరేంద్ర మోడీ గారికి 2024లో మెజారిటీ రాలేదంటే ఎందుకు రాలేదు? రైతాంగానికి హ్యాపీగా లేరు, అంకిత మధ్యతరగతి వాళ్ళు హ్యాపీగా లేరు. అంకిత బిగ్ మెసేజ్. అందువల్ల ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఇంకా 4 సంవత్సరాలు టైం ఉన్నది. చక్కగా మళ్ళీ రివ్యూ చేసుకుని ఆలోచించుకుని నేను చెప్పిన సెక్షన్స్కి కూడా ఏం చేయలేదా? మాలాంటి వాళ్ళు 2 లక్షల మంది భూములు తీసుకున్నారు పోలవరంలో, ఇవాళ వరకు డబ్బు ఇవ్వలేదే. 2015లో తీసుకున్నారు ఎమ్మెల్యే గారు, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారికి తెలియదా? ఆయన అప్పుడు క్యాన్వాస్ చేసేది. అవన్నీ ఉన్నాయి, అవన్నీ కనపడవు. ప్రభుత్వాలు ఉన్నారని నోరు మూసుకుంటారు పోస్టల్ జిల్లా వాళ్ళు, కానీ లోపల చాలా చేయవలసినవి ఉన్నాయి. చేస్తే బాగుంటుంది. బెస్ట్ ఆఫ్ లక్ చెప్దాం. మొదలే అది బాగోలేదు ఇది బాగోలేదు అనే బదులు ఇంకా ఎదురు చూస్తున్నాం. కొన్ని వండర్స్ చేస్తారు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా సాయం చేస్తుంది కాబట్టి. ఈవేళ 1 year అవ్వింది, నెక్స్ట్ 4 yearsలో మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది అని మేము ఆశిస్తాం. ఏదైతే పార్థసారథి కాదు. హలో హలో, ఓకే, పార్థసారథి గారు వినపడుతోందండి. చంద్రబాబు నాయుడు సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏదైతే ప్రజల ఆకాంక్షల కోసమే సర్వం కష్టపడ్డాము, ఎన్నో సవాళ్ళను కూడా ఎదుర్కొన్నాము, మొత్తం మీద ఏదైతే అనేక సమస్యలు ఎదుర్కొన్నాము, ఆర్థిక వసూళ్లు దాటుకుంటూ ముందుకెళ్తున్నాం. ఏడాది పాలనలోనే పేదలకు పింఛన్ కావచ్చు, అన్నా క్యాంటీన్లు కావచ్చు, దీపం పథకం కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, మత్స్యకారుల సేవలో ఎన్నో సంక్షేమ పథకాల నుంచి అమలు తెచ్చాం. ఏదైతే మెగా డిఎస్తో పాటు టీచర్ ఉద్యోగులు కూడా మొదలు పెడుతున్నాం, ప్రైవేట్ రంగంలో కూడా దూసుకుపోతున్నాం అంటున్నారు. దీనిపై ఏమంటారు? అంటే ఉమ్మడి రాజధాని కావచ్చు, అప్పటికున్నప్పటికి కావచ్చు, ఇప్పుడు విడిపోయిన తర్వాత ఏదైతే ఏపీలో పాలన, ఈ సంవత్సరం పాలన, గతం నడిచిన దానికంటే ఈ సంవత్సరం పాలనలో ఏదైతే కూటమి ప్రభుత్వానికి ఎలా ఉంది సార్? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. సార్, మనం కళ్ళ ఎదుటినే చూస్తూ ఉన్నాం. అనేక రకాలైన అభివృద్ధి పనులు మన కళ్ళ ముందర కనపడుతూ ఉన్నాయి. అది కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తోంది. కాబట్టి ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పని చేయడం అంటే వాళ్ళ స్వార్థం కోసం పనిచేశారు. మేము పింఛన్లు ఇవన్నీ మాత్రం ఇస్తున్నాం, మిగతా అభివృద్ధి ఏమైపోయినా పర్వాలేదు, ఈ పింఛన్లతోనే ఓట్లు వస్తాయనేటువంటి ఆధారంగా ఉన్నారు. వాళ్ళకు తగిన బుద్ధి చెప్పారు. కాబట్టి ప్రజలు ఈరోజు ఏ పార్టీ అయినా సంక్షేమంతోనే కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉండాలి అనేటువంటి ఒక విషయంలో ప్రతి ఒక్క పార్టీకి జ్ఞానోదయం అయింది. నేను అన్ని పార్టీల విషయం కూడా చెప్తున్నానండి. అంటే ఈ గతంలో ఏంటంటే మన యొక్క దక్షిణాది రాష్ట్రాల్లో ఉండేటువంటిది ఒక పెద్ద అలవాటు ఏంటంటే, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ఏది కావాలంటే అది మొత్తం అంతా ఇచ్చేయడం. వాళ్ళ సొంత ఆస్తి కాదు కదా, ప్రజల ఆస్తి. కాబట్టి ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి ఇచ్చేసేది. జగన్ గారు చేసిండేది అదే కదా. నేను చాలాసార్లు చెప్పేవాడిని, జగన్ గారు ఆ పని చేయడానికి మీరే అవసరం లేదు, ప్రజలచే ఎన్నుకోబడిన నాయకుడు కూడా అవసరం లేదు, ఇంటర్మీడియట్ చదివిండేటువంటిగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండేటువంటి వాడు ఉంటే చాలు, బటన్ నొక్కేయచ్చు. అది కాదు కావాల్సిండేది. ప్రజలు కోరుకునేది అంటే స్వాభిమానంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ బతుకుతూ అవసరమైతే వాళ్ళు వేరే వాళ్ళకి దానం చేసే పరిస్థితిలో ఉండాలి. కానీ మేము ఎప్పుడు బిచ్చగాళ్ళలాగా ఉండాలని చెప్పేసి ఏ ప్రజలు కోరుకోరు అని చెప్పి లాస్ట్ డిబేట్స్లో కూడా నేను ఎప్పుడు కూడా చెప్పేవాడిని. దురదృష్టవశాత్తు వాళ్ళు చేయలేదు. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి విజన్ కారణంగా, వారికి ఉన్నటువంటి అనుభవం కారణంగా అనేక రకాలైనటువంటి పద్ధతుల్లో ముందుకు వెళుతూ ఉంది కూటమి ప్రభుత్వం. అయితే దురదృష్టం ఏంటంటే 5 సంవత్సరాల పాటు అనేక రకాలుగా అస్తవ్యస్తం చేసిండేటువంటి ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి కొంత సమయం పడుతుంది, దాంట్లో అనుమానమే అవసరం లేదు. కానీ ఆ సమయంలో చేసేటప్పుడు దానికి ప్రతిపక్షంగా జగన్ గారు కూడా, ఈరోజు వాళ్ళ పార్టీ నాయకులు కూడా గతంలో ఈ పొరపాట్లు జరిగాయి కాబట్టి ఈ రోజైనా మేము ప్రజల మన్నన పొందాలంటే మంచికి సపోర్ట్ చేయాలి. నేను టీడీపీకి సపోర్ట్ చేయమని చెప్పను, బీజేపీకి సపోర్ట్ చేయమనండి. మంచికి సపోర్ట్ చేయాలనేటువంటి మినిమం ఆలోచన అయినా వాళ్ళలో ఉన్నా కూడా వాళ్ళ ప్రజలు కాస్త కూస్తో ఆదరిస్తారు. కానీ ఈరోజు ఆ స్థితిలో ఆ పార్టీ లేదు. ఎంతసేపు ఉన్నా కూడా కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకినట్లుగా రకరకాలైనటువంటి జిమ్మిక్కులు చేస్తూ ఏదో ఒక విషయాన్ని మొత్తం అంతా కూడా సెన్సేషనల్ చేయడం తప్ప
సెన్సేషన్ చేస్తూ మేము లైవ్లో ఉండాలి అనే ఆలోచన తప్ప. ఇప్పుడైతే మళ్ళీ యాత్రకు మొదలుపెట్టారు. యాత్రకు వచ్చింటే జనం చూస్తే వాళ్ళ సోషల్ మీడియాలో అదేదో ఇంకా పెద్ద బ్రహ్మాండమైనటువంటి దేవేంద్రుడు వచ్చినట్లుగా వాళ్ళందరూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. వస్తారు, మీకే కాదండి, ఈరోజు ఉండేటువంటి దాంట్లో కమ్యూనిస్టులు పెట్టినా కూడా వాళ్ళకు ఉండేటువంటి దాంట్లో వాళ్ళు వస్తారు. ఈ బహుజన సమాజ్వాదీ పార్టీ పెట్టే కూడా వాళ్ళకి వస్తారు. అది కాదు పాలన, అది ఓన్లీ ఒక మార్గం మాత్రమే ప్రచారం చేయడానికి. కానీ మీరు చెప్పాల్సింది ప్రజలకు వెళ్ళడానికి అది ఒక మార్గం మాత్రమే. ఆ మార్గాన్ని చూసే మీరు గొప్పలు చెప్పుకుంటూ దాన్నే సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ పోవడం అనేటువంటిది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. అయినా అది వాళ్ళ పార్టీ ఇష్టం, మనం ఏం చేయలేం. ఈ రోజు డెవలప్మెంట్ అంటే, మొట్టమొదటి డెవలప్మెంట్ అంటే ఎట్లా జరుగుతుందంటే, కేవలం ఒక విత్తనం వేసిన వెంటనే దానికి సంబంధించి యొక్క ఫలాలు రావండి. కొన్ని దాంట్కి సంవత్సరాలు, కొన్ని దాంట్కి 10 సంవత్సరాలు కూడా పడతాయి. ఈరోజు అమరావతి ఆ రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఫాస్ట్గా చేసేసి ఉన్నా, లేదా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంటిన్యూ చేసి ఉన్నా, ఇప్పటికీ అనేక రకాలైనటువంటి ఇండస్ట్రీలు అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే పుల్లారావు గారు 60,000 ఎకరాలు ఎందుకు అనేటువంటి మాట అంటున్నారు. కానీ నా దృష్టిలో అయితే 60,000 ఎకరాలు తీసుకున్నప్పటికీ అవన్నీ కూడా రిజర్వ్ అయ్యి ఉంటాయండి. ఈరోజు హైదరాబాద్ ఎంత ఉందండి? దాదాపుగా 90,000 ఎకరాల పైన, 1,00,000 ఎకరాల పైన ఉంది. అంటే మన విజన్ అంతవరకు ఉంది. మనం ఎంతసేపు అయినా మనం ఏం చేయాలంటే, ఇప్పుడు హైదరాబాద్ గ్రేటర్ యొక్క పరిధి దాదాపు 1,00,000 ఎకరాల కంటే కూడా ఇంకా ఎక్కువే వచ్చేటువంటి పరిస్థితే ఉంది. మన విజన్ ఉండాలి. రెండోది ఏంటంటే, ఇక్కడ తీసుకుంటున్నటువంటిది భాగస్వామ్య పద్ధతిలో తీసుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వానికి పెద్ద బర్డన్ లేదు. కేవలం డెవలప్మెంట్ చేయాల్సినటువంటి రోడ్లు కానివ్వండి, డెవలప్మెంట్ చేయాల్సినటువంటి ఆఫీసులు, బిల్డింగులు కానివ్వండి, ఎవరికైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అక్కడ ఎవరైనా కంపెనీలు పెట్టాలంటే వాళ్ళకి తగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే వీళ్ళు చేయాలి. మిగతా అంతా ప్రైవేట్ రంగం కానివ్వండి, ప్రభుత్వం రంగం యొక్క సంస్థలు కానీ వాళ్ళు పెట్టుబడులు పెడతారు. దీనికి కావాల్సినటువంటి సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడూ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ఆలోచన ఏంటంటే, దేశంలో భారతీయ జనతా పార్టీని విస్తృతంగా వ్యతిరేకిస్తున్నటువంటి కమ్యూనిస్టు భావజాలం ఉండేటువంటి కేరళకు మనం సపోర్ట్ చేస్తాం. ఒక రాక్షసి పాలన చేస్తుండేటువంటి దీనికి కూడా మనము సపోర్ట్ చేస్తాం. దాంట్లో ఎక్కడ కానీ మనం తేడా చెయ్యము. ఎందుకంటే దేశం అంతా బాగున్నప్పుడే బాగుంటుంది. మాకు ఆర్ఎస్ఎస్, బీజేపీ మీటింగ్స్లో ఏం చెప్తుంటారంటే, బాబు భారతదేశం అనేటువంటిది ఒక భారత మాతగా మనం చూసుకుంటాం. దాంట్లో తల బాగుండాలి, కాళ్ళు బాగుండాలి, చేతులు బాగుండాలి, ఉదరము బాగుండాలి, అన్నీ బాగుండాలి. అలాగే భారతదేశాన్ని కూడా మనం మొత్తం అంతా చూడాలి. అటు కాశ్మీరు బాగుండాలి, కన్యాకుమారి బాగుండాలి, అరుణాచల్ ప్రదేశ్ బాగుండాలి, ఇటువైపు ఉండే గుజరాత్ బాగుండాలి, మధ్యంలో ఉండేటువంటి ఢిల్లీ కూడా బాగుండాలి. దీంట్లో అన్ని రాష్ట్రాలు ఉంటాయి. ఈ ఆలోచనతోనే భారతీయ జనతా పార్టీ పనిచేస్తోంది. అందుకే ఏ రోజు కూడా నరేంద్ర మోడీ గారు ఎలక్షన్స్ అప్పుడు కొన్ని సమావేశాలు తప్ప రాజకీయాల గురించి అస్సలు మాట్లాడారు. డెవలప్మెంట్ గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చేయాల్సినటువంటి అవసరం ఉంది. వారు చేస్తున్నారని కూడా నేను భావిస్తున్నా. రెండోది, నేను 1999, 2004లో చూసిన చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పుడు చూస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి చాలా వ్యత్యాసం అనే దానికన్నా కూడా చాలా డిఫరెంట్గా ప్రజల కోసం మాత్రమే పని చేయాలనేటువంటి ఆలోచన వాళ్ళకి కనబడుతుంది. ఆ రోజుల్లో ప్రజల కోసం పనిచేస్తూ కూడా కొన్ని రకరకాలైనటువంటి ఇండస్ట్రీస్ వాటి మీద ఉన్నారు. కానీ ఈరోజు ప్రజల సంక్షేమం కోసం డెవలప్మెంట్ చేస్తే తప్ప నా యొక్క జీవిత ఆశయం సాధ్యం కాదు. ఏ రోజైతే ప్రజలు నన్ను కొద్దిగా తిరస్కరించారో ఆ రోజే దీంట్లో ఉన్నటువంటి చేసిన తప్పేమిటి అని చెప్పి నేను అర్థం చేసుకోగలిగిన. ఈరోజు నాయకులతో బాగా కలుస్తున్నారు, కార్యకర్తలతో బాగా కలుస్తున్నారు, అధికారులను పిలిచి వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే కబడతారని చెప్పేసి చెప్తున్నారు. మంచి చేసినటువంటి అధికారులను కూడా వాళ్ళు అభినందిస్తున్నారు. అలాగే అమరావతి విషయంలో కూడా మీరు వెంటనే పని చేయాలి, పని చేయకుండా అన్ని రకాలైన సహకారాలు ఇస్తున్నప్పుడు ఎందుకు కాంట్రాక్టులు మీరు త్వరగా చేయడం లేదు అని చెప్పేసి వాటి మీద కూడా వాళ్ళు శ్రద్ధ పెడుతున్నారు. అనేక రకాలైనటువంటి ఇప్పటికే దాదాపుగా 14,000 చిల్లర కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సహకారంతో పనులు జరిగాయి. అమరావతి మన పోలవరం విషయంలో కూడా విస్తృతంగా వెంటనే దానికోసం పనిచేయాలనే తాపత్రయం మనం చూస్తూనే ఉన్నాం. పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అనేక రకాలైన గేట్లు అవన్నీ కూడా పెట్టేటువంటి స్థాయికి కూడా వచ్చాయి. వీలైనంత త్వరగా మొత్తం ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని చెప్పేసి. అయితే ఇక్కడ పుల్లారావు గారు ఏమన్నారంటే, అమరావతి మన పోలవరం చేస్తే అక్కడ వాళ్ళకి ఏం లాభం ఉంది, రాయలసీమ వాళ్ళలో ఉండేటువంటి అనంతపురం జిల్లాకు దీనికో లాభం అని చెప్పేసి అంటున్నారు. కానీ మా దృష్టిలో అది అనంతపురకు లాభమైనా, హైదరాబాద్కు లాభం, ఇక్కడ ఉండేటువంటి విజయవాడకు లాభమైనా, అక్కడ లాభమైనా మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు లాభం. ఇక్కడ వాస్తవంగా అంటే శేషగిరిరావు గారు అప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున ఒక బుక్లెట్ వేసాం మేము, సస్యశ్యామల యాత్ర అని చెప్పేసి రాష్ట్రం మొత్తంలో కూడా చేశాం.
అలాగే ఇక్కడ ఉండేటువంటి దాంట్లో వెంకయ్య నాయుడు గారు ఇక్కడ ఉండేటువంటి కర్నూలు దగ్గర ఉండేటువంటి ప్రాజెక్టు నుంచి హంద్రీ నీవా నీళ్లు 200 టీఎంసీ నీళ్లు ఇవ్వాలని నిరాహార దీక్ష కూడా అక్కడ చేయడం జరిగింది. దీనికి కారణంగా ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగినా అది రాష్ట్రానికి ఫలితం వస్తుంది, దేశానికి ఫలితం వస్తుంది. రైతులకి ఈ రోజు ఇచ్చేటువంటి నీళ్లు, ఈరోజు శ్రీశైలం నీళ్లు కృష్ణా డెల్టాకి పోతూ ఉన్నాయి. పోలవరం పూర్తి అయితే శ్రీశైలం నీళ్లు మొత్తం అంతా కూడా రాయలసీమకే వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని అక్కడ పోలవరంలో ఉండేటువంటి నీళ్లతో ఆ కృష్ణా డెల్టాని కాంపెన్సేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అలా ఉన్నప్పుడు అది ఖచ్చితంగా మంచిదే కదా. రాయలసీమకు కానీ ఒక 200 నుంచి 400 టీఎంసీలు నీళ్లు ఇస్తే మన సర్కార్ ప్రాంతంలో ఇచ్చేటువంటి ఆదాయం కన్నా కూడా అది వ్యవసాయ ఆదాయం కానివ్వండి, పన్నుల ఆదాయం కానివ్వండి, ఎక్కువ ఆదాయం ఇవ్వగలిగేటువంటి సమర్థత రాయలసీమలో. ఆ రాయలసీమలో కూడా ఎందుకుందంటే ఇక్కడ మాకు పెద్ద పెద్ద తుఫాన్లు, వర్షాలతో అంత పెద్ద ప్రభావితం చూపించావు ఆ సర్కార్లోనూ అక్కడ ఉండేటువంటి కారణంగా మాకు 3 పంటలు కూడా సక్రమంగా పండించుకోగలిగేటువంటి వాతావరణ పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మంచిగా నీళ్ళు ఇస్తే వేరుశనగ పంట బ్రహ్మాండంగా 3 పంటలు మేము తీసుకునేదానికి అవకాశం ఉంది, రేషం తీసుకునేదానికి అవకాశం ఉంది, ఉద్యానవనాలు పెంచుకునేదానికి అవకాశం ఉంది. సరైనటువంటి విద్యుత్ ఎలాగో ఇస్తున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు ఎప్పుడో 2014 నుంచినే మనకు వస్తుంది. కాబట్టి ఈరోజు సక్రమంగా రైతులకి నీళ్లు అందించేటువంటి పోలవరాన్ని మనం అందరము కూడా సపోర్ట్ చేయాలి. దానికి అవసరమైతే త్యాగాలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ కాంపెన్సేషన్ విషయంలో పుల్లారావు గారు ఒకటి మాట్లాడుతున్నారండి. అంటే నేను చాలా డిబేట్స్లో ఇదే మాట్లాడాను. కాంపెన్సేషన్ రాకపోవడానికి ఎంత కారణం అంటే అతి ఉత్సాహంతో ఎవరైనా కానీ, నేను దీంట్లో పార్టీల గురించి వ్యక్తిగతంగా ఆఫీసర్లు వీళ్ళు ఉన్న రేట్లని విపరీతమైనగా పెంచేసి ఆ పెంచేసినటువంటి డబ్బులు కావాలని కోరుకోవడంలోనే ఈ పెద్ద సమస్యలు వస్తాయి. అందుకే నేను చాలాసార్లు అసెంబ్లీలో కూడా డిబేట్లో మాట్లాడాను. బాబు ఈసారి ఇప్పుడు దాదాపుగా 50,000 ఎకరాలు మీరు అక్వైర్ చేసుకుంటున్నారు, కింద కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నారు. సో కింద కూడా ఒక 50,000 ఎకరాలు మొత్తం ఉండే ఈ 2 లక్షలు 3 లక్షల ఎకరాలు అక్వైర్ చేసుకుని ఆ 50,000 ఎకరాలు ఇక్కడ ఇచ్చేసేసేయండి. వీళ్ళు లబ్ధి పొందుతున్నారు కదా. కాబట్టి ప్రభుత్వం మీద అసలు ఎలాంటి కూడా బర్డన్ ఉండదు. అక్కడ భూమి పోతోంది, ఇక్కడ భూమి వాళ్ళకి వస్తోంది. కాబట్టి అసలు దాని గురించి ఆలోచన చేసే ఆ డబ్బులైనా కానీ ఎంత ఎక్కువైనా తక్కువైనా అది కూడా ప్రజల డబ్బులే కదా, ప్రజల పన్నుల్లో నుంచి వచ్చిండే డబ్బులే కదా. ఈ ఆలోచన మనం అందరము కూడా యాక్చువల్గా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉందండి. ఒక రైతుకి గతంలో నేను చూశాను, పోలవరం దగ్గర ఈ ప్రాజెక్టు ప్రారంభించక ముందు మహా అయితే 4 నుంచి 5 లక్షల కంటే ఎక్కువ ఉండేటువంటిది కాదు. ఈ రోజు దాదాపు 26 లక్షలు 30 లక్షలు అంటే ఓకే, ఉంటే వాళ్ళకి ఇస్తే తప్పు లేదు, నేనేమట్లా రైతులకు ఇవ్వకూడదని కోరుకోనండి. కానీ ఈ పేరు మీద ఇప్పటి వరకు కూడా సోమశిల ప్రాజెక్టులో ఉండేటువంటి భూ నిర్వాసితులకు ఇంతవరకు కూడా డబ్బులు అందలేదనేటువంటి విషయాలు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఈ రోజు కూడా అదే పరిస్థితి జరుగుతుంది. పోనీ అది ఇచ్చేంత వరకు నిలిపేద్దామా అనుకుంటే ప్రాజెక్టు జరగకపోతే ప్రాజెక్టు నుంచి ఫలితాలు రావు. దానివల్ల మళ్ళీ ప్రజలు దేశం నష్టపోతుంది. ఈ విధమైనటువంటి ఆలోచనలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా అండి. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం అన్ని రాష్ట్రాల అభివృద్ధి కోసం పనిచేస్తూనే కూటమిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ స్వతంత్రం ఉంటుంది. మాకు నేరుగా వాళ్ళతో మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది, స్వేచ్ఛగా వాళ్ళు మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళ మనసుల్లో ఇద్దరము కలిసి అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే మన పార్టీలు కూడా బాగుంటాయనేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం ద్వారా 100కి 100% చాలా మంచి జరుగుతోంది. అంటే నేను ఆ నంబర్స్ కావాలనుకుంటే నేను తర్వాత ఇవ్వగలుగుతానండి. ఈరోజు చాలా బాగా జరుగుతోంది. అనేక రకాలైన ఇండస్ట్రీస్ వస్తున్నాయి. పంటలకు కూడా ఈరోజు గతంలో పూర్తిగా డ్రిప్ మీద సబ్సిడీని పూర్తిగా తీసేసి ఉన్నాను. ఇప్పుడు ఆ డ్రిప్ మీద సబ్సిడీని కూడా కంటిన్యూ చేసేదానికి అనేక అప్లికేషన్స్ వస్తున్నాయి. అలాగే గోకులాల్లో అనేటువంటి దానికి పశు సంపద పెంచేదానికోసం ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి దాదాపు 200 నుంచి 300 యూనిట్లు ఈ సంవత్సరమే ఇస్తున్నారు. రాబోయే సంవత్సరంలో వీలైతే ఇంకా 400 యూనిట్లు కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. అది కూడా ట్రాన్స్పరెన్సీగా మొత్తం అంతా కూడా జరుగుతోంది. దాంట్లో దాదాపు 50% సబ్సిడీ ఇస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి చేస్తుండేటువంటి పని. అలాగే ఈ రోడ్ల విషయంలో కూడా మొత్తం అంతా కూడా డెవలప్మెంట్ చేసేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆశిద్దాం. ఒక్క నిమిషం పుల్లారావు గారు, మొత్తం మీద ఏదైతే టీడీపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం లోపల ఒకటి తీసుకొచ్చారు, ఏదైతే ఇప్పటికే మేము రైల్వే జోన్ తీసుకొచ్చాము, అలాగే ఏదో స్టీల్ ప్లాంట్ను పొందించడంలో ముందున్నాము, ఎందుకంటే ప్రైవేటీకరణ కాకుండా దానికి తీసుకొస్తున్నాం. ఇదే నేపథ్యంలోనే మేము ఇప్పుడు బనకచెర్లను కూడా ఓపెన్ చేస్తున్నాం. అదే విధంగా ఇప్పుడు ఏదైతే పోలవరం ప్రాజెక్టు దీన్ని మరి మా గవర్నమెంట్లోనే ఇది క్లోజ్ చేస్తాము అనేది మాత్రం స్పష్టంగా చంద్రబాబు నాయుడు వినిపిస్తున్నమాట. ఏమో వెళ్ళి చూడొచ్చు అంటారు. అది పెద్ద కాదంటే కాదన్నారంటారు, అవునంటే అది చాలా జరిగినాయి కదా. ఎర్లియర్ ఎన్నో ఫ్యాక్టరీలు వచ్చినాయి బీహార్లో. సెంట్రల్ ప్రతి పబ్లిక్ సెక్టార్ కంపెనీ బీహార్లో ఉన్నారు. స్టీల్ కంపెనీలు జ్ఞాపకం చేస్తాను ఎమ్మెల్యే గారికి.
స్టీల్ కంపెనీలు అన్నీ బీహార్ జార్ఖండ్లో ఉన్నాయి. మొత్తం బొగ్గు భారతదేశంలో 50 కోట్ల టన్నుల బొగ్గు 90% బీహార్ జార్ఖండ్. 90% ఐరన్ ఓర్ స్టీల్ ప్లాంట్స్, టాటా స్టీల్ ప్లాంట్, దుర్గాపూర్, రూర్కెల్లా అన్నీ అక్కడే ఉన్నాయి. వాళ్ళంతా పారిపోయి మన ప్రాంతాలకు ఉద్యోగాలకు ఎందుకు వస్తున్నారు చెప్పండి సరదాగా. ఇది ఏదో ఇండస్ట్రీ పెట్టేసామంటే అక్కడ ఉన్న మధ్యతరగతి వాళ్ళు పారిపోతారు. వదిలేం, హై కాస్ట్ ఆఫ్ లివింగ్ అయిపోయింది. సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా, మన భారతదేశంలో బొగ్గంతా జార్ఖండ్ బీహార్ నుంచి మైన్ చేసి వస్తారు. స్టీల్ అంతా అక్కడే తయారవుతుంది. అక్కడే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక ఎక్సెప్షన్. అయినా అక్కడ దరిద్రం ఏంటి? బీహార్ జార్ఖండ్ చెప్పమంటే సాల్వ్ ఈ షో. కానీ మరి ఐ రెస్పెక్ట్ మై లాట్ పార్థసారథి గారు, చాలా ఆయన వెరీ లర్నెడ్ మ్యాన్ అండ్ పెద్ద పేరున్న వ్యక్తి. ఆయన తప్పు అని మాత్రం నేను అన్ను. ఇట్స్ నాట్ కరెక్ట్. పెద్ద మనిషిని అక్కడ కూర్చోబెట్టి మాట్లాడటం ఇట్స్ నాట్ కరెక్ట్ అండ్ ఐ రెస్పెక్ట్. ఏదైనా తప్పుంటే తప్పనిసరిగా నేను కూడా అహంకారంతోనో ఇట్లా ఉండేటువంటి మనస్తత్వం నా పార్టీ నాకు నేర్పించలా, భగవంతుతో నాకు అందువల్ల తప్పకుండా మనం ఆలోచించుకోవాలి. హెవీ ఇండస్ట్రీ ఏ పనిచేస్తుందా? మహాత్మా గాంధీ ఏం చెప్పారు ఏంటి కొన్ని ఆలోచించుకోవాలి. నేను మంచిది అంటలేదు, చెడ్డది అంటలేదు. నేను బీహార్ జార్ఖండ్ మీకు ఉదాహరణగా చూపెట్టి నేను అడుగుతున్నా. మహారాష్ట్రకి ఏమి బాంబే తప్ప బయట ఇండస్ట్రీస్ లేవు. అంతా వ్యవసాయం మీద ఇంప్రూవ్ చేశారు, హార్టికల్చర్ మీద, వైన్ మీద, గ్రేప్స్ మీద అందరికి తెలుసు. ఇంకో ఆల్టర్నేటివ్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఉన్నది. అది నేను చెప్పేది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చాక ప్రపంచం మారిపోతుంది అన్నారు. మారలేదే. వైజాగ్ కొంచెం ఆలోచించుకోమని చెప్తున్నాను. నేను చెప్పేది అల్టిమేట్ ట్రూత్ అని నేను అంటలేదు, కరెక్ట్ అంటలేదు. ఉదాహరణ ఇచ్చా మీకు, బీహార్ ఇచ్చా, జార్ఖండ్ ఇచ్చా, అది తెచ్చుకో. ఎస్, అదేవిధంగా సయ్యద్ రఫీ టీడీపీ అధికార ప్రతినిధి గారు మన లైన్లో ఉన్నారు. అదేవిధంగా మద్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్తే శ్రీనివాసరెడ్డి గారు, ఏడాది పాలనలో గత ప్రభుత్వానికంటే మేము ముందుంజులో ఉన్నాము. అదేవిధంగా అందరికీ ఈ పాలనలో సశ్యామలంగా అందరికీ ప్రతి ఒక్కరి ఇంటింటికి కూడా మా పాలన చేరవేరుతుంది. అదేవిధంగా 4000 పింఛన్ కావచ్చు, లేదంటే పీడిఎస్ రైస్ కావచ్చు, ఇదే విధంగా తాగునీరు సాగునీరుతో సహా ప్రతి ఒక్కటి కూడా ఇంటింటికి చేరుతుంది. ఈ పాలనలో ప్రజలందరికీ అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతానంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఎలా చూడొచ్చు అంటారు? ఏడాది పాలన అంతా కూడా అరాచకాలు, అవినీతి, ఇంకా ప్రజల యొక్క గోడు పట్టించుకున్నటువంటి ప్రజా కంటక పాలనతో ఏడాది గడిచిపోయిందండి. ఎక్కడ ఏ రకంగా ఇప్పుడు ఈ రోజున అమ్మఒడికి మేము శ్రీకారం చుట్టామన్నారు, సంతోషం, మేము కూడా స్వాగతిస్తున్నాము. అమ్మఒడికి వాళ్ళు కేటాయించినటువంటి నిధులేంటి, నిధుల సంగతి ఏంటి, అమ్మఒడికి వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్స్ ఏదైతే ఇచ్చినప్పుడు అమ్మఒడి కాదు తల్లికి వందనం సార్ ఏడాది పాలన మీద మాట్లాడుతున్నానండి. అమ్మఒడికి నిధులు ఏడాది తర్వాత మీరు కేటాయించారు. ఎంత కేటాయించారు? ఎంతమంది విద్యార్థులు? 87 లక్షల పైచిలుకున్నాడు. 87,42,000 మంది విద్యార్థులు ఉంటే మీరు 67 లక్షల మందికి మీరు కేటాయించడం ఏంటి? అంటే మిగతా 21 లక్షల మంది ఏమైపోవాలి? మీ లెక్కలేంటి? అంతకుముందు దీపం అందరికి ఇచ్చామన్నారు. 3 సిలిండర్లను 1 సిలిండర్ ఇచ్చారు. 1 సిలిండర్ ఎంతమందికి ఇచ్చారు మీరు? 1 సిలిండర్ 20% ఎవరూ జరగలేదు. ఎక్కడ కూడా ఏది చూసినా కానీ సొంతగా ఒక ప్రాజెక్ట్ చెప్పండి. ఇందాక బీజేపీ ప్రతినిధి వారంటే నాకు చాలా గౌరవం. కూటమి చాలా అందరం కూడా కలుపుగోలుగా ఉంటాము, అందరం కూడా ఐక్యంగా ఉంటాం అంటున్నారు. ఐక్యంగా ఉన్నారు. మీరు ఏ విషయంలో ఉన్నారంటే ప్రజల్ని అధికంగా భారతీయ జనతా పార్టీ ఎన్ని తీసుకోవాలి, తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఇవ్వాలి, ఎలా ప్రజలను దోచుకోవాలి,
ప్రజల సొమ్ములు ప్రజల జేబులు ఎలా ఖాళీ చేయించాలనే దాంట్లో మీరు ఐక్యంగా ఉన్నారు. అంతేగాని ప్రజలకు మీరు చేసినటువంటి మేళ్లు మీరు ఎవరు ధైర్యంగా ఏం చేస్తారో ఆ విషయాలే చెప్పుకోవడానికి వాళ్ళకి బాగా తెలుస్తాయి ప్రజలకు ఇది అనుకుంటారు. చేశామని చెప్పుకోవడానికి ఏముంది చెప్పండి? ఏమన్నది చెప్పండి? పెన్షన్లు పెంచామన్నది మీ సూపర్ 6 లో కాదు. ఆ పెన్షన్లు పెంచింది తప్ప సర్వరోగ నివారణలాగా ఒకే పెన్షన్ గురించి చెప్పుకుంటున్నారు తప్ప మీరు ఇంకా చేసింది ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఫలాని వాగ్దానాన్ని మేము నెరవేర్చామని మీరు చెప్పండి. డిబేట్ లో ఉన్న వాళ్ళు చెప్పండి అని మేము వింటాం. మేము చాలా విషయాలు మీరు చేసిన అప్పులు తీర్చేదాని కారణంగా కొంచెం లేట్ చేస్తున్నామండి. అయినా ప్రజలకు ఇస్తాం, ప్రజలకు మేము అప్పులు కన్విన్స్ చేసుకుంటాం. మాకేం మీరేం బాధపడకండి. పార్థసారథి గారు అప్పులు మేము చేసిన ఏంటి, మీ అప్పులు ఏంటి, మా జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేని స్థితిలో మీరే ఉన్నారు. లేదండి, చాలా ఓపెన్ స్పష్టంగా ఛాలెంజ్ చేశాను. చెప్పాను. మీరు నేను రండి చేసినటువంటి డిబేట్ కి అప్పులు అని 3,30,30,000 ఓపెన్ ఛాలెంజ్ చేశాను. ఈ రోజున ఇప్పటి వరకు కేవలం 12 నెలల కాలంలోనే మీరు 1,37,000 కోట్ల రూపాయలు అప్పు రఫీ గారు. చేసినట్టు చెప్పేది కదా, కాదు చెప్పేది. రఫీ గారు, 1,37,000 కోట్ల అప్పులు చేసి అప్పులు ఎవరికి పంచారు, ఎవరికేం చేశారు? మొత్తం శ్వేతపత్రం ఇస్తామండి. మీ అప్పులకు లెక్కలు చెప్తాం. మేము చేసి శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. రఫీ గారు, ఏడాది పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వంలో అన్ని సూపర్ 6లో అనుబంధంగానే మొత్తం మీద అందరికి ప్రజలకు చేరవేస్తున్నామని ఒక దిక్కు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు రైల్వే జోన్ కావచ్చు, లేదంటే అటు ఏదైతే స్టీల్ ప్లాంట్ కావచ్చు, లేదంటే బనకచెర్ల కావచ్చు, అన్నీ కూడా చేస్తున్నాం. ఒక్కొక్కటి అంటే అన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన అప్పుల కూబిలో మేము కొంత వెనుకబడి ఉన్నా కానీ అవన్నీ ముందుకు తీసుకొస్తున్నాం. అదే కేంద్ర ప్రభుత్వం సహకారం కావచ్చు, లేదంటే ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, పవన్ కళ్యాణ్తో అనుబంధంగా ఉన్న ఇటు బీజేపీ ఈ ప్రాంతం అంటే కూటమి ప్రభుత్వంలో మేము ముందుంటున్నాం అనే విధంగా చెప్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏం చేసినా కానీ రెడ్ బుక్ ఓపెన్ చేసి ప్రజలను హింసిస్తుంది, ఇది తప్ప ఇంకేం చేయట్లేదు, అవి చెప్పుకోవడానికే పెద్ద పేరు అంటున్నారు. ఏమంటారు? నమస్కారం అండి, మీకు అలాంటి ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకు నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడంతోనే చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే 8 కోట్లు ఖరీదు చేసే ప్రజావేదికని కూల్చివేశారు. దాంతో ఆయన ప్రభుత్వం పనితనం ప్రారంభమైంది. మా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మా ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే 3 నెలల అరియర్స్తో 4,000 రూపాయల పెన్షన్ పంపిణీ చేయడంతో మా ప్రభుత్వం ప్రారంభమైంది. నెంబర్ 1. నెంబర్ 2, రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో రోడ్లన్నీ వేయటం జరిగింది. ఎక్కడ కూడా రోడ్డు మీద ప్రాబ్లం లేకుండా రోడ్లన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. ప్రజలు చాలా సుఖవంతమైనటువంటి ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. కంటికి కనిపిస్తున్నటువంటి వాస్తవం. 3, ఇది ఎక్కడి నుంచి పెడుతుంది? వాళ్ళ 5 సంవత్సరాల కాలంలో చేయలేని పోలవరం పనుల్ని పట్టాలెక్కించాం. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అమరావతికి 47,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకొచ్చాం. జంగీలంతా క్లియర్ చేశాం. ప్రధానమంత్రి వచ్చి పునర్నిర్మాణ పనులు ప్రారంభించారు. రైల్వే లైన్ రాబోతా ఉంది. భోగాపురం విమానాశ్రయం పనులు చకచకా జరుగుతున్నాయి. రేపు 26 మార్చి కల్లా అది అందుబాటులోకి వస్తూ ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కేంద్రం నుంచి 12,000 కోట్లు ఒకసారి, 2,000 కోట్లు ఒకసారి తీసుకొచ్చి దాన్ని 3 ఫర్నిష్లు పనిచేసేలాగా గాడిలో పెట్టాం. విశాఖ రైల్వే జోన్కి జిఎం కూడా నామినేట్ అయిపోయాడు. ఇంకా హెచ్ఓడీలు నామినేట్ అవ్వాలా. బిల్డింగ్ నిర్మాణం శరవేగంగా జరుగుతాం. ఇది కాకుండా గ్యాస్ సిలిండర్లు 3 ఏదైతే ఇస్తామని చెప్పామో 1 కోటి మందికి మొదటి గ్యాస్ సిలిండర్ ఇచ్చాం. తర్వాత పాలసీ మార్చి ముందే డబ్బులు ఖాతాలోకి వేసి వాళ్ళు తర్వాత గ్యాస్ కొనుక్కునే పద్ధతులు కూడా మార్చాం. అది కాకుండా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతర ప్రక్రియకి శ్రీకారం చుట్టాం.
మార్పులు చేర్పులు కూర్పుల కోసం 5 సంవత్సరాల పాటు నిరీక్షిస్తున్నటువంటి జనానికి ఆ అవకాశం ఇచ్చాం. భర్త చనిపోతే భార్యకు వెనువెంటనే ఆ పెన్షన్ ట్రాన్స్ఫర్ అయ్యే స్పౌస్ పెన్షన్లు 85,000 పెన్షన్లు రేపు పంపిణీ చేయబోతా ఉన్నాం. 210 అన్నా క్యాంటీన్లు పేదవాడి కడుపుకి 5 రూపాయలతో 3 5 15 రూపాయలతో స్వచ్ఛమైన రుచికరమైనటువంటి భోజనాన్ని 210 అన్నా క్యాంటీన్ల ద్వారా అందజేస్తా ఉన్నాం. మత్స్య కార్మికులకి వాళ్ళకి 10,000 ఉండేటువంటి దాన్ని 20,000 రూపాయలు పెంచాం. ఈరోజు తల్లికి వందనం ప్రభుత్వ లెక్కల ప్రకారంగా 67,20,000 మందికి 8,700 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. రేపు 20వ తారీఖు నాడు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని రిలీజ్ చేయబోతా ఉన్నాం. ఆగస్టు 15న మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వబోతా ఉన్నాం. 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చాం. బీపీసీఎల్ లాంటి ప్రతిష్టాత్మకరమైనటువంటి కంపెనీని, ఆయిల్ రిఫార్మ్ కంపెనీని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చాం. టీసీఎస్ టాటా కంపెనీ నుంచి విశాఖపట్నంలో వాళ్ళకి ఉచితంగా భూమి ఇచ్చి 10,000 మందికి ఉద్యోగాలు కల్పించే ప్రక్రియకి ప్రారంభోత్సవం చేశాం. శ్రీ సిటీలో అనేక కంపెనీలు, అలాగే డ్రోన్ పరిశ్రమ ఓర్వకల్లులో తీసుకొచ్చాం. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాయలసీమలో డిఫెన్స్ పరికరాలు తయారు చేసేటువంటి పరిశ్రమకి శ్రీకారం చుట్టాం. అంతేకాదు కంటోన్మెంట్ ఏరియాని మనకి 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినా మనకి డిఫెన్స్ కంటోన్మెంట్ లేదు. ఆ డిఫెన్స్ కంటోన్మెంట్ని కూడా ఆంధ్రప్రదేశ్కి శాంక్షన్ చేయించాం. రఫీ గారు 14 ఎయిర్పోర్ట్లు రఫీ గారు జిల్లాల్లో కనెక్టివిటీ కోసం తెచ్చాం. సుపరిపాలన గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి పర్వాలు ఒక్కొక్కటిగా చివరికి ఏపీపీఎస్లో కూడా పరీక్షలు కూలి వాళ్ళతో పని వాళ్ళతో రాయించి నిరుద్యోగులను మోసం చేసిన వైనాన్ని బయట పెట్టాం. రవి గారు ఒక్క నిమిషం లెక్క పెడతా ఉన్నారు. రవి గారు ఒక్క నిమిషం చెప్పుకుంటూ పోతే గంట చెప్పగలరు. రవి గారు ఒక్క నిమిషం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లోపల మొత్తం మీద ఫస్ట్ ఇయర్ అంటే 1 సంవత్సరం పూర్తి పాలన చేసుకున్న నేపథ్యంలోనే ఉమ్మడికి సంబంధించి ఆ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు సుపరిపాలన అందించిన నేపథ్యంలోనే తల్లికి వందనం కావచ్చు, ఇలాంటి మొత్తం మీద అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు వద్దకు చేరాలి, ప్రతి గ్రామాన ఇంటి నిండా కూడా ఇవన్నీ ఉండాలి అంటూ కూడా ఇటు ఏదైతే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు అటు కేంద్ర ప్రభుత్వం సహకారాలు మాకు ఎప్పుడు అందుతూ ఉంటాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఫలానా అనకుండా ప్రతి ఒక్క వ్యక్తికి నిరుపేదలకు కూడా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలన్నదే ఈ కూటమి ప్రభుత్వం యొక్క లక్షణం. ఇప్పటికీ ముందు పోతున్నాం అనేది ఈ నేపథ్యంలో ఫస్ట్ అంటే 1 సంవత్సరం పాలన పూర్తి చేసుకున్నాం. అందరికి కూడా శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా అందరికి కూడా ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు నాయుడు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫస్ట్ అంటే 1 సంవత్సరం పాలనను పూర్తి చేసుకున్న సందర్భంలో ఇంకా ముందు పోయే 4 సంవత్సరాలు కూడా మరింత పాలన అందిస్తాం. అందరికి కూడా ప్రతిపక్షాలు అందరికీ ఫలాలు అందే విధంగా కూడా ఈ నేపథ్యంలోనే ఇటు ఎవరైతే పవన్ కళ్యాణ్ కొనియాడుతూ ఉన్నారు. ఎప్పటికీ పవన్ కళ్యాణ్ ఇస్ ద గ్రేట్ మ్యాన్. ఎందుకంటే అతను ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అందాలి, ఎక్కడ కూడా అవినీతి సహించను అనే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అన్నారు. అతని సహకారం ఎప్పటికీ మాకు అండదండగా ఉంటుంది. అటు మోదీతో పాటు కూడా ప్రతి ఒక్కరి అండదండలు మాకు ఉంటాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మాపడానికి ప్రతి ఒక్కరి కోటీశ్వరులను చేయడానికే మా కంకణం కట్టుకున్నామంటూ కూడా చంద్రబాబు చెప్పారు. మొత్తం మీద ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ కూడా న్యాయం జరిగేలా ఈ ప్రభుత్వం చూడాలని కూడా స్వతంత్రాన్ని కోరుతుంది. ఇదే విధంగా ఈరోజు మిడ్ డెబిట్ కార్యక్రమం, ఈ మరో డెబిట్ మళ్ళీ కలుసుకొని ధన్యవాదాలు. థ్యాంక్ యూ.